నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మాజీ ఎమ్మెల్సీ అధ్యాపక ఉద్యమ నేత ఎంజే మాణిక్యరావు శత జయంతి వేడుకలు గుంటూరులో జరిగాయి. ఉమెన్స్ కాలేజ్ సర్కిల్లో జరిగిన మాణిక్యరావు శత జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ఆక్టా అధ్యక్షులు మోహన్ రావు, ఏసీ కాలేజ్ ప్రిన్సిపల్ మోజేస్ పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాణిక్యరావు ఎయిడెడ్ పాఠశాల అభివృద్ది కోసం ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. కానీ నేటి పాలకులు ఎయిడెడ్ పాఠశాలను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. మాణిక్యరావు జన్మించి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆయన శత జయంతి వేడుకలు ఆక్టా ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్రావు, శాస్త్రి, ఆక్టా సభ్యులు పాల్గొన్నారు. ఎయిడెడ్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో విద్యారంగానికి గొప్ప అభివృద్ధికి గొప్ప కృషి చేసి ఆ కళాశాలలో చదువుకున్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది అనేక ఉన్నత స్థానాలకు వెళ్ళినటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటి. కానీ ఈరోజు ఎయిడెడ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎయిడెడ్ వ్యవస్థలో పోస్టులు భర్తీ చేయలేదు. జీవో నెంబర్ 35 ఇచ్చారు. విద్యారంగాన్ని పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఖచ్చితంగా ఆయన ఆశయాలు సాధించడానికి ముందుకు తీసుకెళ్ళాలి. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలో, ఎయిడెడ్ కళాశాలలో కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. మాణిక్యరావు గారు ఏ ఆశయాల కోసం అయితే కృషి చేశారో దానికోసం మనందరం కూడా పాటుపడాలి. ఈ సంవత్సరం కాలం పాటు అంటే ఈ రోజు నుండి మే 23, 2026 వరకు కూడా ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టి చివరి రోజు మే నెల 23వ తేదీ 2026వ తేదీన ఎయిడెడ్ సెక్టార్లో నిష్ణాతులైనటువంటి ఒక 100 మంది వ్యక్తులకి ఎంజేఎం లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సర కాలం పాటు ఆ మహానుభావుని యొక్క శత జయంతి ఉత్సవాలని విఘ్నంగా నిర్వహిస్తామని చెప్పి మనం చేసుకున్నాం. మరి ఈ రోజు నుండి ఈ సంవత్సరం పాటు ఎంజేఎం కమిటీ తరపున డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తాం. కళాశాలల్ని, విద్యావేత్తల్ని, మళ్ళా సోషల్ ఆర్గనైజేషన్స్ని అందరినీ కలుపుకొని సొసైటీకి ఉపయోగపడే విధంగా, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వివిధ కార్యక్రమాలు ఈ సంవత్సరం పాటు జరిగించడానికి కమిటీ నిర్ణయించడం జరిగింది. మరి దీనిలో తప్పనిసరిగా ఈ సంవత్సర కాలం కూడా మీడియా మిత్రులు మా అందరితోటి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబును విమర్శించి జగన్ తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రెస్ మీట్ పెట్టారని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు బాగుపడుతూ ఉంటే జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. మైనింగ్ పాపాలకు ఆర్జులు వైఎస్ఆర్, జగన్ కాదా అని ప్రశ్నించారు. మైనింగ్ గురించి మాట్లాడతాడు, సిగ్గుండాలి మైనింగ్ గురించి మాట్లాడడానికి. మైనింగ్ పాపాలకు మొత్తం ఆద్యుడు నువ్వే. మీ తండ్రి ఉన్నప్పటి నుంచి వేసావు. ఓబులాపురం మైనింగ్ దగ్గర నుంచి ఇవాళ మీ అన్నయ్య జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. దానిలో కూడా నీ పాపం ఉంది. అక్కడి నుంచి చూస్తే నీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ఈ రాష్ట్రంలో కొండలు, గుట్టలు, ఇసుక, గ్రానైట్, సహజ వనరులన్నీ ఏ విధంగా దోచావో ప్రజలకు తెలుసు. నాశనం చేసి వదిలిపెట్టావు ఈ రాష్ట్రాన్ని. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నాడు ఈ రోజు ప్రెస్ మీట్ లో. సూపర్ 6 హామీలు అమలు కాలేదని చెప్తున్నాడు. మొదటి సంవత్సరం నువ్వేం చేసావు అధికారంలోకి వచ్చినప్పుడు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి పెన్షన్ మొదటి నెలలోనే ఏప్రిల్ నుంచి పెంచుతామని చెప్పి 7,000 రూపాయలు జూలై నెల 1 తారీఖు పెన్షనర్లకు అందించి ఇలా భారతదేశంలో ఒక రోల్ మోడల్ గా నిలబడ్డాం. పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇంత పెన్షన్ కోసం వెచ్చిస్తున్నటువంటి రాష్ట్రం లేదు. కోవిడ్ వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి సూచించారు. గతంలో కరోనా వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అలాంటి పరిస్థితులు రాకుండా ముందు నుంచి జాగ్రత్తలు పాటించడం మంచిదని చెప్పారు. గుంపులుగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలన్నారు. జలుబు, హై ఫీవర్ వస్తుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదవుతున్నందున ప్రభుత్వం ఇప్పటికే తగు మార్గదర్శకాలను సూచించిందని పేర్కొన్నారు. ఇప్పుడు కోవిడ్ ఏ రూపంలో వస్తుందో తెలియదు. వైజాగ్లో ఉంది, గుంటూరులో రావటం అది పెద్ద ఇది కూడా కాదు. ఎందుకంటే డిస్టెన్స్ అసలు ప్రాబ్లం కాదు. అందుకనే ఎవరైనా ఇతర దేశాల నుంచి వచ్చినా, లేకపోతే కేరళ, మహారాష్ట్రాలు నుంచి వచ్చినా, ఇప్పుడు వైజాగ్లో వచ్చింది కూడా ఇక్కడికి వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళ ద్వారా రావచ్చు. కాబట్టి వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు ద్వారా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. జలుబు, దగ్గు, సడన్గా హై టెంపరేచర్ రావటము, అలాగే అంతకుముందు తను ప్రార్థనా మందిరానికి వెళ్ళటమో లేకపోతే సమూహాల్లో ఉండటమో జరిగి ఉంటే
డెఫినెట్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లాంటి దానికి వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకోవాలి. అలాగే ఐసోలేషన్లో ఉండాలి, ఇంట్లో వాళ్ళతో కలవకుండా ఉండాలి, అందరూ మాస్క్ ధరించాలి తప్పనిసరిగా, చేతులు ఫ్రీక్వెంట్గా కడుక్కుంటూ ఉండాలి, తెలియని సమూహంలోకి వెళ్ళటం కానీ తెలియని ప్రదేశాలతో టచ్ చేయటం కానీ, జలుబు దగ్గు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించడం కానీ చేయాలి, సమూహాలకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించాలి. అంటే ప్రస్తుతానికైతే ఇవే మన మార్గదర్శకాలు, ఇంతకుముందు కోవిడ్ లాగానే. ప్రతి ఎమ్మెల్యే రేషన్ షాపుల నుంచి నెలకు 20 నుంచి 30 లక్షల వరకు దోచుకుంటున్నారని జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ధ్వజమెత్తారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో రేషన్ బియ్యంలో అవినీతి పరిష్కారాలపై చర్చాగోష్ఠి జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ విల్సన్, రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాటా ఆంజనేయులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియా కోట్లు దండుకుంటుందని వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి ఎమ్మెల్యే సంవత్సరానికి సుమారు 30 కోట్లు ప్రజాధనం దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ దోపిడీని అరికట్టాలంటే పేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. లేకుంటే ప్రతి కుటుంబానికి బియ్యం విలువకు సరిపోయిన ఫుడ్ కూపన్లు ఇవ్వడం ద్వారా వారికి అవసరమైన బియ్యం కొనుగోలు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, బిల్లా సునీల్, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 15 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ప్రజలు ఉపయోగించుకోవాల్సిన బియ్యాన్ని వారు ఉపయోగించుకోనీయకుండా దాన్ని డబ్బు రూపంలో మార్చుకొని స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు విపరీతంగా దోచుకుంటున్న పరిస్థితిని మనం ఇక కొనసాగనివ్వకూడదు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం సన్న బియ్యం, నాణ్యమైన బియ్యం ప్రతి వినియోగదారుడికి లభించేటట్టుగా చూడటం. రెండవ మార్గం ప్రతి కుటుంబానికి ఒక ఫుడ్ కూపన్ ఇచ్చి వాళ్ళకి ఎంత విలువైన బియ్యం ఇస్తున్నామో అంత విలువైన ఫుడ్ కూపన్ ఇస్తే వారు ఎక్కడికి వెళ్ళినా వారికి కావాల్సిన బియ్యం కానీ, గోధుమలు కానీ, చక్కెర కానీ, కందిపప్పు కానీ ఏమైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బదిలీలు, ఉద్యోగోన్నతులకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా పాయింట్లు పొందుగోరు ఉపాధ్యాయులకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రిఫరెన్షియల్, స్పెషల్ కేటగిరీ ఉపాధ్యాయులకు కలెక్టర్ ఆదేశాలతో గతంలో ఇలాంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి మరోసారి ఈ స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి తెలిపారు. మన టీచర్స్ చాలా ఇంపార్టెంట్, టీచర్స్ అనేవారు ఈ సొసైటీలో చాలా ఇంపార్టెంట్. సో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ వారికి కావాల్సిన సర్టిఫికెట్స్ ఇస్తూ వారికి ఇవాళ ఒక్కరోజు వినియోగించుకోవాలని టీచర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు స్పౌస్ ఫ్యాక్టర్ గురించి, స్పౌస్ కానీ, డిపెండెంట్స్ కానీ, చిల్డ్రన్కి కానీ ఎవరికైనా సరే ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు అవి కూడా డాక్టర్ల దృష్టి తీసుకొచ్చి ఆ మార్గదర్శకాల ద్వారా, ఆ మార్గదర్శకాల నిర్దేశంలో మీరు ఆ సర్టిఫికెట్లు పొందాలని మరొకసారి కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పాటలు, కళారూపాల శిక్షణ శిబిరం మే నెల 26వ తేదీ వరకు మల్లేలింగం భవన్లో జరగనుంది. కొత్తపేట మల్లేలింగం భవన్లో వీఎస్కే హాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పాటలు, కళారూపాల శిక్షణ శిబిరంలో ఇప్టా జాతీయ కార్యదర్శి గని, ప్రజా నాట్య మండలి అధ్యక్ష కార్యదర్శులు పెంచలయ్య, చంద్రనాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. నేడు సమాజంలో మతోన్మాదం, కులోన్మాదం పెరిగి సమాజాన్ని పాలకులు భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. అందుకే దేశంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని పాటలు, స్కిట్లు తయారు చేసి ప్రజలను జాగృతపరిచేందుకు కళాకారులు సిద్దమవుతున్నారని వెల్లడించారు. దేశంలో ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాద, కులోన్మాద పరిస్థితులు దేశ సమైక్యతను, సమగ్రతను విచ్ఛిన్నం చేయాలనేటువంటి పరిస్థితిలో ఇవాళ సమాజంలో కొన్ని శక్తులు ముందుకొస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్ని చైతన్యవంతులు చేయటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి గుంటూరులో ఈ రోజు నుండి అనగా 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా
ప్రజానాట్య మండలి శిక్షణా శిబిరం, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి శిక్షణా శిబిరాన్ని నెలకొల్పటం జరిగింది. ఈ 4 రోజులు జరిగే శిబిరంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి 100 మంది పైచిలకు కళాకారులు ఇక్కడికి హాజరై ఈ శిక్షణ పొందుతున్నటువంటి విషయం తమందరికి విదితమే. అలాగే భవిష్యత్తులో మా కళాకారులు పాడే పాటకు, ఆడే ఆటకు, మాట్లాడే మాటకు ప్రజానిక మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. సప్త కళ్యాణంలో భాగంగా రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి వారి శాంతి కళ్యాణం దాసాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగింది. మంత్రివారి బజార్లోని దాసాంజనేయ స్వామి వారి దేవస్థానంలో జరిగిన రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి శాంతి కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పరుచూరి కృష్ణకిషోర్ మాట్లాడుతూ భక్తుల సహకారంతో దాసాంజనేయ స్వామి దేవస్థానంలో సప్త కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 30వ తేదీన హరే రామనామ సంకీర్తన నగరోత్సవం జరుగుతుందని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కులిశెట్టి కాశీ విశ్వనాథం, నేరెళ్ల రాధారావు, భాస్కర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దివ్య దేవాలయ సన్నిధానంలో సప్త కళ్యాణంలో భాగంగా 2వ రోజు శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి వారి కళ్యాణం జరుగుతున్నది. శనివారము శ్రీనివాస శాంతి కళ్యాణము జరుగుతుంది. అలాగే 30వ తారీఖున అన్నదానం జరుగును. సాయంత్రము నగరోత్సవం జరుగును. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థించుచున్నాము. కోరంట్లలోని శ్రీ ఆండాల్ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తి శ్రద్దలతో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో మహిళలు కోలాటం చేపట్టారు. హనుమాన్ జయంతి సందర్భంగా గోరంట్లలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర భారత కోలాట ప్రదర్శన జరుగుతున్నది. వీలైన వారందరూ ఆశీనులు కండి. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.